హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరమ్మ. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ మాసం అని ఇంటి పనులు చేస్తున్నాను కదా, హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను, బెడ్రూమ్ క్లీనింగ్ పెట్టాను, హాల్ క్లీనింగ్ పెట్టానండి. ఇప్పుడు వచ్చి వంటగది అయితే క్లీన్ చేస్తున్నాను, డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం అన్ని సామాన్లు వేసుకుని డబ్బాలు అయితే ఖాళీ చేసేసి తోమేస్తున్నాను. మార్నింగ్ తోమే టైంకి ఎండ వచ్చింది, తర్వాత మళ్ళీ మబ్బు వేసేసిందండి. వర్షం కూడా పడింది. మార్నింగే చాలా భయం వేసింది ఎండగా అయితేమో అని, కానీ మధ్యాహ్నం చాలా గట్టిగా అయితే ఎండగాసేసిందండి. ఇక్కడ సామాన్లు అయితే తోమేస్తున్నాను, వంటగదిలో సామాన్లు అన్నీ తోమేస్తున్నాను. వంట కూడా అయింది, సాంబార్ పెట్టాను. మార్నింగే టిఫిన్ అయితే వండేసిన తర్వాత వంటది కూడా చేసేసిన తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత ఈ సామాన్లు అంతా తోమేసి వంట అయితే చేసానండి. సామాన్లు అన్నీ తోమేసి నీట్గా ఆరబెట్టేసాము. బెడ్రూమ్ క్లీనింగ్ అయింది, ఆ వీడియోస్ కూడా పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హాల్ కూడా క్లీనింగ్ అయింది. ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలండి. అది రేపైతే మా హస్బెండ్ చేస్తానంటున్నారు, అది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను. అండ్ పూజ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తాను. ఆ వ్లాగ్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం సామాన్లన్నీ అయితే తోమేస్తున్నాను. తోమేసి లోపల క్లాత్ ఇచ్చి శుభ్రం తుడిసేసి ఎండలో అయితే ఆరబెట్టేసానండి. మార్నింగ్ వర్షం వచ్చింది కానీ తర్వాత అయితే ఎండ అయితే కాసింది, చాలా గట్టిగా వచ్చింది ఎండ. అండ్ వంటగది వ్రతాలకి నోములకి కూడా మొత్తం ఫస్ట్లో అయితే చెప్పాను కదండి సున్నం వేసుకునే వాళ్ళమని. ఇప్పుడు తర్వాత నీళ్ళు ఇచ్చి కడిగేసుకుంటున్నామండి. అస్తమానం సున్నం వేస్తుంటే పెచ్చులూడి వచ్చేస్తుంది. చూసారు, ఇందాక మబ్బుగా ఉంది, ఇప్పుడైతే ఎండ వచ్చింది, వర్షం పడి తగ్గిందండి. ఇప్పుడైతే తోమేస్తున్నాను. వంటగది కూడా నీళ్ళు ఇచ్చి అయితే కడిగేసానండి. ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 o'clock అయింది నా పని అయ్యేసరికి. వంటగది అంతా క్లీన్ చేసి దులిపేసి అది వాటర్ ఇచ్చి కడిగేసి నెక్స్ట్ మేడ కూడా దులిపేసి తుడిచేసానండి మొత్తం తుక్కంతని. పూజ దగ్గర చేసి మేడ కడిగేసి ముగ్గులు అవి కూడా పెట్టేయాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడైతే తోమేసాను కదా, ఇవి కూడా కడిగేసి మేడమే ఆరబెడదాం అనుకున్నాను కానండి, వర్షం వచ్చింది కదా అని ఎండ కాస్తుందో కాయదని ఇలా మడత మంచమే తుడిచేసి ఆరబెట్టేసానండి. ఇక్కడ బయటన మాకు కూడా ఎండ వస్తుంది, చూసారా ఎంత మెస్సీగా ఉందో. మొత్తం వంటగది చూస్తే చిన్నగా ఉంది, సామాన్లు చూస్తే ఎంత ఉన్నాయి చూసారా, అందులో తీసికొద్ది సామాన్లు బయటకు వస్తున్నాయి. ఆ డబ్బాల్లో ఉన్న సామాన్లన్నీ కవర్లో వేసి ఇందులో అయితే పెట్టానండి. మళ్ళీ అవి ఆరేక అందులో ఫిల్ చేసుకుంటాం కదా. మొత్తం చూసారా, వంటగది చూస్తే పిట్ట కొంచెం కూతగానం అంటారు కదండి సామెత. వంటగది చూస్తే ఎంత చిన్నది ఉంది, అందులో చూసారా సామానం ఎంత ఉందో, తీసికొద్ది వస్తున్నాయి. ఇక్కడైతే గ్యాస్ పొయ్యి తడిచిపోతే వెలగవు కదా అని పైన గిన్నెలు అయితే బాయిలించి వాటర్ ఇచ్చి కొట్టేసానండి. మొత్తం నీళ్ళతో అయితే కడిగేసాను, గాళ్ళు పైన కిటికీలో మొత్తం అంతా కడిగేసానండి నీళ్ళు ఇచ్చి. మనం పూజకి వంట అది చేస్తాం కదా, అందుకని ఇంత డీప్ క్లీన్ అయితే చేసుకుంటాం మేము. మా ఇంట్లో పద్ధతి అయితే అలా ఉంటుందండి. మీ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. మొత్తం వంట కదా సామాన్ అంతా తీసేసి గాల్లో పైన మొత్తం అంతా వాటర్ ఇచ్చి అయితే కడిగేసి మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అన్ని డబ్బాల్లో సామాన్ అయితే వేసేసుకుని ఇలా సర్దేసుకున్నాను. అప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఫోన్ మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు. నేను మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నానండి. పైన అయితే ఇలా బిందెలు పెట్టుకుంటాం, ఇక్కడ వచ్చి బియ్యం పెట్టుకుంటాము. ఇవి ఏంటంటే ఇంకా కొన్ని సామాన్లు ఉండిపోయాయండి, అవి తీసికొద్ది వస్తున్నాయి అన్నాను కదా, అవి సాయంత్రం అయితే తోమేసాను. అప్పుడు ఎండ పోయింది, ఇప్పుడు ఎండలో అయితే ఆరబెడతాను. అందాక ఇలా వంటగదిలో ఇక్కడ పేర్చాను. మొత్తం ఒక డబ్బాలో కవర్లో వేసి పెట్టాను అన్నాను కదండి సామాన్లన్నీ, మొత్తం పప్పులు ఉప్పులు అవన్నీ. అవి మళ్ళీ డబ్బాల్లో ఫిల్ చేసుకొని ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను. పేపర్ అయితే వేసుకొని ఇలా పేపర్ అయితే వేసుకొని సర్దేసుకున్నాను. బల్లమే ఉన్న సామాన్లు అయితే ఈవినింగ్ మొత్తం వంటగది అంతా అయిపోయాక ఇంకా కొన్ని ఉంటే తోమేనండి, అవి ఎండలేదు, ఇప్పుడు ఎండలు అయితే వేయాలి.
అండ్ మంచినీళ్ళ బిందెలు అయితే ఇలా గట్టు మీద అయితే పెట్టుకుంటామండి. పైన వచ్చి గిన్నెల స్టాండ్ అయితే ఉంటుంది. మొత్తం ఆ గిన్నెలు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి. ఏది కూడా వదలకుండా మొత్తం అంతా డీప్ క్లీన్ అయితే అయిపోయింది వంటగది. పక్కన అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. అండ్ కొన్ని సీసాలు అవసరం లేనివి కవర్లో వేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. అక్కడ ప్లేస్ సరిపోదు కదా పెట్టుకోవడానికి. అండ్ బియ్యం పెట్టి అయితే ఉందండి, అది ఎందుకు పెట్టలేదు కూడా చెప్తాను. ఈ డబ్బాల్లో వేసుకుని ఆ స్టూల్ మీద అయితే పెట్టుకున్నాం బియ్యం. ఆ పెద్ద డబ్బాలో అయితే మామూలు రైస్, చిన్న దాంట్లో అయితే బ్రౌన్ రైస్ అండి. నేనైతే డైట్ చేస్తున్నాను కదా బ్రౌన్ రైస్, ఇదైతే నార్మల్ రైస్. ఈ స్టూల్ మీద పెట్టుకున్నాం. ఈ సామాన్లన్నీ కూడా ఎండలో ఆరబెట్టేసాను. మాకు బియ్యం పెట్టి అయితే ఉందండి. ఆ పెట్టుకున్నాక అక్కడ బల్ల లేదు, వంటగదిలో బల్ల అయితే కొనుక్కోవాలి. కిందన పెడితే తడిచిపోయి తుప్పటేస్తుందని అందాక పక్కన అయితే పెట్టేశాను. ఇవి వచ్చి సెకండ్ బెడ్రూమ్లో తలగడలో క్లాత్స్ అండి. ఇవి కూడా ఎండలో వేసి అన్ని తీసుకెళ్ళకి ఇలా పెట్టయితే కింద తీసుకొచ్చేసాను. ఇవి కూడా తలగడలో పెట్టేయాలి. ఆ క్లాత్స్ అన్ని కూడా తలగడ కవర్లో పెట్టేసి అయితే అందాక షేడ్ మీద అయితే లోపల స్లాబ్ మీద అయితే పెట్టేశానండి. వంటగదిలో బల్ల చేయించుకున్నాక అందులో బియ్యం వేసి అయితే పెట్టుకుంటాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.